సో డ్రాగన్ సినిమా గ్లిమ్స్ చూసారా? చూశాను, నిన్న నైటే చూశాను. దగ్గర నాకు ఫస్ట్ టైం అర్థం కాక మళ్ళీ నెక్స్ట్ టైం చూశాను, మార్నింగ్ కూడా చూశాను. బట్ ఏంటంటే అర్థమైంది. సో ఓకే, బట్ అర్థమైంది సినిమా మొత్తానికి. బట్ ప్రశాంత్ నీల్ గారు మళ్ళీ ఆయన డైరెక్షన్ తోటి మళ్ళీ కంబ్యాక్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంకొకటి, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా కష్టపడుతున్నారని తెలిసింది. అండ్ లాస్ట్ టైంలో కూడా మనం కొన్ని పోస్టర్లు చూసుకుంటే చాలా బక్కగా అయ్యారని చెప్పేసి కొన్ని ట్రోలింగ్స్ కూడా వచ్చినాయి. కొన్ని మనం పోస్టర్లు చూస్తుంటే కొంచెం బక్కగా అయ్యారు, అండ్ ఏంది ఇలా చేంజ్ అయిపోయారు ఎన్టీఆర్ గారు, ఏంటి ఇలా అసలు మనం అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఏంటంటే మొన్న ఇప్పుడు ఆయన కనిపించిన ఫస్ట్ లుక్ తోటి ఆయన బాడీ బల్క్ అవ్వడం కానీ, ఒక చిన్న షాట్లోనే తన అలా మోల్డ్ అవ్వడం కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు తనకు ఆ జోన్లోనే వెళ్తున్న కారణం ఏంటంటే, ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారికి ఒకటి కలర్ బ్లైండ్నెస్ ఉందని చెప్పేసి ఒకటి చెప్పారనమాట, బ్లాక్. సో బ్లాక్ కలర్ బ్లైండ్నెస్ వల్లనే తను చేసే సినిమాలన్నీ ఆ వేరియేషన్లోనే ఆ జోన్లోనే తీస్తానని చెప్పేసి ఆయన కంపల్సరీ ఫస్టే చెప్పేశారు బ్రో. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ అంతా కూడా సలార్ కేజీఎఫ్ లెక్కనే ఉంది, ఏం మారలేదు, ఏం లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన తీసుకున్న జోన్ ఒక వెరైటీ జోన్లోనే తీసుకొని చేద్దాము అని చెప్పేసి ఆయన అంటే కంప్లీట్గా ఇప్పుడు మళ్ళీ కలర్ఫుల్గా చేసి మళ్ళీ కొంచెం అలా చేసి, అంటే ఆయన కంప్లీట్గా ఆ జోన్లోనే తీద్దాము, ఆ జోన్లో అయితే నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ కేజీఎఫ్ ఆ సలారు కొంచెం మిక్స్ అవ్వడం కానీ, జనాలు కూడా ప్రశాంత్ నీల్ అంటేనే కంప్లీట్గా ఆ బొగ్గు గనులు కానీ ఆ చిన్న ఫీల్డ్లోనే తీద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. సెట్ అయితే అందులో చేస్తే జనాలు దాన్ని తీసుకోలేరు కదా, చూస్తే మళ్ళీ చూస్తామని అంటారు. లేదు, అలా ఏం లేదు. బట్ ఏదైనా సరే స్టోరీ అనేది చేంజెస్ ఉంటుంది కదా, సో అదే స్టోరీ దీంట్లో ఉండాలి అని ఏం లేదు. కంపల్సరీ ఆ వేరియేషన్లో మనకు అనిపించినా కూడా స్టోరీ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఫస్ట్లో ఏంది సోలార్ అనేది ఏంది, ఒక చిన్న రాజ్యం గురించి కానీ, అలాగే ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ అలా ఉంది. కేజీఎఫ్ అంటే ఏంటి, అమ్మ సెంటిమెంట్ ఉంది, దాంతోపాటు అమ్మ కోసం తను గోల్డ్ మైనింగ్ కానీ, గోల్డ్ స్ట్రగ్లింగ్ కానీ అట్లుంది. సో దీంట్లో ఏంటంటే మళ్ళీ కొంచెం కంబ్యాక్, మళ్ళీ హిస్టరికల్గా వెళ్ళారు. సో అట్లా డిఫరెంట్గా చేంజెస్ స్టోరీస్ ఉంటుంది. మనం చూసే దాన్ని బట్టి, మనకు అర్థమైన దాన్ని బట్టి ఉంటుంది. కానీ రెండు కలిపి మిక్సీలో చేశాడంట. లేదు, అది మీరు పోస్టర్లో చూస్తే అక్కడ మనకి కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, దెన్ నెక్స్ట్ సలార్ చాప్టర్ 1 అని చెప్పేసి ఒక చిన్న పోస్టర్ కనిపించింది మీకు. అంటే దీంట్లో యాడ్ అవుతారా, మిక్స్ చేశారా అని అనిపించిందేమో. బట్ డైరెక్టర్ ఆఫ్ అని చెప్పేసి కింద పేరు రాశారు. అంటే అలా మీరు తీసుకోవాలి తప్ప దీంట్లో ఏం లేదు. దీని స్టోరీ దీందే, వాళ్ళ దాని స్టోరీ దాందే. సో ప్రశాంత్ నీల్ గారు ఏంటంటే తనకి ఆ కలర్ బ్లైండ్నెస్, బ్లాక్ కలర్ బ్లైండ్నెస్ వల్ల సో తను ఎంచుకునే సినిమాలు కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే చూపించాలి, ఒక డిఫరెంట్ ఆడియన్స్ని మనం ఒక మైండ్లో ఫిక్స్ అయిపోవాలనే కాన్సెప్ట్ తోటే తీస్తున్నారని నేను అనుకోవచ్చు. స్టార్డమ్కి ఈ సినిమా సరిపోదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు, అలా ఏం లేదు. మనకి ఏంటంటే ఇప్పుడు దేవర కూడా చూసాము. దేవర కూడా మనం ఫస్ట్లో చూసినప్పుడు మనకు డిఫరెంట్ లానే అనిపించింది. బట్ ఏంటంటే ఎన్టీఆర్ గారి స్టార్డమ్కి ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా కొంచెం అప్డేట్లో తీయాలి. ఇప్పుడు ఏంటంటే ఆయన పెద్ద డైరెక్టర్లు తీసాడు, ఆల్మోస్ట్ రాజమౌళి గారు కూడా తీశారు. సో మళ్ళీ అంటే ఇప్పుడు తీసే ఫామ్లో ఉన్న డైరెక్టర్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారే. సో ఆయన తీసుకునే స్టోరీలో ఎలా ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆలోచించకుండా అయితే తీయరు కదా. సో నెక్స్ట్ లెవెలే తీయాలి అని ఎవరైనా అనుకుంటారు ఒక స్టార్డమ్ యాక్టర్ అన్నాక. సో ఆయనతో ప్రయత్నించడం కానీ, అది అలా తీసుకోవడం కానీ నేనైతే యాక్సెప్టబుల్గా అనుకుంటున్నాను. మంచి కంబ్యాక్, ఓవరాల్గా మంచి కంబ్యాకే, ఇది కంబ్యాకే అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దేవరలో పొట్టిగా చూపించారు, ఇందులో బక్కగా చూపించారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు మీరేం? అదే సో ఏదైనా సరే సినిమాకి ఇప్పుడు చేంజెస్, వెరైటీస్ అనేది ఉండాలి బ్రో. ఇప్పుడు ఒకటే లుక్, ఒకటే బాడీ, ఒకటే బొంగు అనుకుంటే ఏమంటాం. ఇప్పుడు అశోక్ సినిమాలో ఒకలా ఉంటాడు, తర్వాత రబాసా సినిమాకి ఒకలా చేంజ్ అయ్యారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టెంపర్ సినిమాకి ఒకలా చేంజ్ అయ్యారు, మళ్ళీ దీనికి ఒకలా. సో ఏంటంటే కొంచెం బాడీ వేరియేషన్ చేంజ్ అనేది కంపల్సరీ ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలే ఫస్ట్ అది. ఇప్పుడు పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు చేశారు. సో ఏదైనా సరే కొంచెం ఇప్పుడు వాళ్ళు కష్టపడే దాన్ని బట్టే జనాలు కూడా థియేటర్కి రావాలి, ఏదైనా సరే కొత్తగా ఉండాలి, చూద్దాము అనే ఆ కుతూహలంతో వస్తున్నారు తప్ప నార్మల్గా చేస్తే రావట్లేదు కదా. దగ్గర ప్రభాస్ గారు మళ్ళీ కాపీ కొట్టారు సలార్ నుంచి, ఆ బ్లాక్ జాకెట్ కానివ్వండి. అచ్చా, ఓకే, అది. సో ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ లాగా ఉన్నారు అని ట్రోల్ చేస్తున్నారు మీరు. సో ఏం లేదు, బట్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా ఆయన ఇప్పుడు బాడీ కనిపించాలి, తన లుక్ కనిపించాలంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న అలానే రావాలి తప్ప మళ్ళీ అది కూడా ఇప్పేసుకుంటే వస్తే బాగుండదు కదా. సో ఏంటంటే నో ప్రాబ్లం, అది అలా వస్తేనే ఇప్పుడు బాడీ కట్అవుట్ బనియన్ మీదే కనిపిస్తుంది కానీ మళ్ళీ ఇక వేరే దాని ఇలా కనిపించదు కదా. సో అట్లా అని చెప్పేసి అనుకుంటూ, సో ఓకే. అంటే ప్రభాస్ అంటే తన అక్కడ ఫుల్ టీ షర్ట్ ఉంది, ఇక్కడ హాఫ్ టీ షర్ట్ ఉంది. సో నో ప్రాబ్లం, నాకైతే వెరైటీగానే అనిపిస్తుంది అని అనుకుంటున్నా. సో ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ కానీ, ఆయన తీసుకునే స్టోరీ టేకింగ్ కానీ కంప్లీట్గా వెరైటీలానే తీసుకొస్తాడు, వెరైటీలానే చూపిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే.